జయభీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు గత ప్రభుత్వం మొండి చేయి చూపింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సామాజిక న్యాయం జరుగుతుంది, సామాజిక పరంగా అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వర్గం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ఏదైతే అడ్వకేట్ల విషయంలో, అడ్వకేట్ జనరల్ విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది. ఒక రెడ్డి సామాజిక వర్గం, ఒక మైనార్టీ సామాజిక వర్గం మాత్రమే ఇచ్చింది. చాలామంది సీనియర్ అడ్వకేట్లు ఉన్నా, సీనియర్ అడ్వకేట్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది. అంటే ఎంత వివక్షత ఉందో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎంత ఇంప్లిమెంటేషన్ చేయని వ్యవస్థలు ఏ విధంగా ఉంది చూడు. న్యాయ వ్యవస్థలోనే న్యాయవాదులకు న్యాయం ఎక్కడ అనేటువంటి ప్రధాన వార్త కూడా జయభీమ్ దినపత్రికలో రాయడం జరిగింది. జయభీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డిపై యుద్ధానికి సిద్ధమవుతున్న ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు. మార్నింగ్ న్యూస్లోకి వెళ్లే ముందు ఇక్కడ ప్రధానంగా రాసినటువంటి జయభీమ్ దినపత్రికలో ప్రధాన వార్తను కూడా మీ ముందు ఉంచేటట్టు ప్రయత్నం చేస్తున్నాను. న్యాయ వ్యవస్థలో కొరవడిన సామాజిక న్యాయం, ఇక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు సంబంధించినటువంటి సింబల్ కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది. దాని తరహాలోనే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళా సామాజిక పరంగా న్యాయం జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో న్యాయ వ్యవస్థలను కొరవడిన సామాజిక న్యాయం అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ రాయడం జరిగింది. గతంలో మాదిరిగానే నేడు ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు మొండి చేయి, నామినేటెడ్ పదవుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కొరవడింది. న్యాయస్థానం పదవుల ఈ రూపంలో రేవంత్ ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయపోరానికి సిద్ధమవుతున్న ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు తక్షణమే పునఃసమీక్షించి అదనపు అడ్వకేట్ జనరల్ స్థానంలో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులను భర్తీ చేయాలని బరిగల శివ డిమాండ్ చేసిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే అడ్వకేట్ జనరల్ స్థానంలో సంబంధించి అడ్వకేట్ జనరల్ స్థానంలో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిళ్ళు, ఒకటి మైనార్టీ సామాజిక వర్గానికి ఇచ్చిళ్ళు తప్ప ఎస్సీ ఎస్టీకి బీసీలకు ఇవ్వలేదు. అంటే ఎంత ఘోరంగా ఉందో, వివక్షత ఏ విధంగా కొనసాగుతుందో. నామినేటెడ్ పోస్టులో అది గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి నామినేట్ పోస్టుల్లో కూడా చాలామంది సీనియర్ అడ్వకేట్లు, సీనియర్ బార్ కౌన్సిల్ అధ్యక్షులు, బార్ కౌన్సిల్ మెంబర్లు, బార్ కౌన్సిల్గా ఉన్నటువంటి వ్యక్తులు, ఎంతో అనుభవం కలిగినటువంటి న్యాయ కోవిధులుగా ఉన్నటువంటి చాలామంది కూడా ఇలా అన్యాయం జరిగేటువంటి నేపథ్యంలో అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి గతంలో మారిగా నేడు ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు మొండి చేయి, నామినేటెడ్ పదవుల్లో కూడా కరువైన నేపథ్యం ఉంది. గతంలో ముఖ్యమంత్రి అదే విధంగా చేసిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చేస్తుండే. ఇది సామాజిక న్యాయము ఏ విధంగా అయితే ప్రధాన వార్త కూడా రాయడం డెస్క్రించారు. తెలంగాణ హైకోర్టులో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు చిన్నచూపు చూస్తూ వివక్ష గురి చేస్తున్న స్థితిగతుల పట్ల జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవుల్లో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు అవకాశం కల్పించకపోవడం పట్ల కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల సంఘం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బరిగల శివ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సామాజిక న్యాయం తూచ తప్పకుండా పాటిస్తుందన్న విశ్వాసం కలిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పాటు చేయబడిన రేవంత్ రెడ్డి సర్కార్ హైకోర్టులో నియామకం చేపట్టిన అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థానాల్లో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు నియమించకపోవడంతో తీరని అన్యాయం చేశారని బరిగల శివ ఆరోపించారు. ఆధిపత్య కులాలకు చెందిన న్యాయవాదులు మాత్రమే సముచిత స్థానాలను దక్కించుకోవడం గత కేసీఆర్ సర్కార్లో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు జరిగిన అన్యాయం తీరును నేడు కొనసాగిస్తుండడం పలు తీవ్ర విమర్శలు దారితీస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ న్యాయవాది వృత్తిలో ఎంతోమంది సీనియర్ మేధావి న్యాయవాదులు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారు ఉన్నప్పటికీ కులాల దోపిడీ ముసుగులో ఉన్నత వర్గం న్యాయవాదులు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన స్థానాలను లాక్కొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం, న్యాయస్థానం ఉన్నత స్థానంలో ఆజమాయిషి కొనసాగడం వల్ల ఎస్సీ ఎస్టీ సామాజిక న్యాయవాదులు తీవ్ర మనస్తాపానికి గురై న్యాయపోరాటం సిద్ధపడుతున్నారు. ఉన్నత న్యాయస్థానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నామినేట్ పదవుల్లో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు సముచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని బరిగల శివ డిమాండ్ చేశారు. దళిత న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయం పట్ల త్వరలో జరగబోయే క్షేత్రస్థాయి ఉద్యమాలకు జేబీ సంస్థల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు మిగతా మీడియా ప్రతినిధులు సంపూర్ణ మద్దతు తెలుపుతూ న్యాయపోరాటం కొనసాగిస్తామని ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ హెచ్చరించారు. తక్షణమే రేవంత్ ప్రభుత్వంపై హైకోర్టులో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థానాలు ఎస్సీ ఎస్టీ న్యాయవాదులతో భర్తీ చేస్తూ పునఃసమీక్షించి న్యాయం చేయాలని రేవంత్ సర్కార్ను కోరినటువంటి నేపథ్యం ఉంటుంది. అంటే ఇది చాలామంది అడ్వకేట్లు బయటికి చెప్పలేనటువంటి సందర్భం ఉంటుంది. చాలామంది ఎవరైతే జడ్జీలు ఉన్నారో, రిటైర్డ్ జడ్జీలు కానీ, రిటైర్డ్గా ప్రజెంట్ ఉన్నటువంటి జడ్జీలు కానీ వాళ్ళకి తెలుసు. చాలామంది అడ్వకేట్లు బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే బార్ కౌన్సిల్ వాళ్ళు సస్పెండ్ చేసే నేపథ్యం ఉంటుంది, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వేసి సస్పెండ్ చేసే నేపథ్యం ఉంటుంది. ఎందుకంటే ఈ లాకి సంబంధించిన కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు న్యాయం చేయాల్సిన న్యాయవాదులే ఇలాంటి సందర్భంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉంటుంది. అందుకోసమనే జయభీమ్ టీవీ స్ట్రగుల్ ఫర్ జస్టిస్, ఇది న్యాయం కోసం పోరాటం, ఇది బడుగు బలైన వర్గాల కోసం పోరాటం, ఈ సామాజిక అంశాల మీద కొట్లాడటువంటి
భారత రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగ హక్కులను కాలు రాసేటువంటి ఎవరున్నా వాళ్ళ గురించి కొట్లాడేటువంటి ఏకైక టీవీ ఛానల్ జేబీఎం టీవీ. అందుకోసమే స్ట్రగుల్ ఫర్ న్యాయం కోసం పోరాటం చేసేటువంటి నేపథ్యంలోనే సామాజిక పరంగా ప్రతి ఒక్కరి వెంట ప్రతి ఒక్కరి సామాజిక పరంగా న్యాయం కోసం నిలబడేటువంటి ఏకైక టీవీ ఛానల్ జేబీఎం టీవీ. అందుకోసమే జేబీఎం టీవీ పవర్ ఆఫ్ పీపుల్. ఇక్కడ పేపర్ మనం చూస్తున్నాం, పవర్ ఆఫ్ పీపుల్ జేబీఎం టీవీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకోసం చెప్తున్నా అంటే నీకు ఎవరు కూడా వార్త రాయారు, ఎవరికి తెలియదు, ఎవరు ముందుకొచ్చి బ్యానర్ వార్త రాసేంత పరిస్థితి ఉండదు. ఎందుకోసం రాయారంటే మనం రాస్తే సమాజం తెలిసిపోతే, మన సమాజం తెలిసిపోతే రేపొద్దున వాళ్ళు తిరగబడతారు. రేపొద్దున సామాజికంగా అన్యాయం జరుగుతుంది, అడ్వకేట్లకే సామాజికంగా అన్యాయం జరుగుతుంది, ఇంత అన్యాయం ఏ విధంగా జరుగుతుందని వాళ్ళు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉందంటే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేటువంటి నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఇది మిగిలిన పత్రికలు రాయరు. ఎందుకోసం అంటే వాళ్ళు రాయలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు డబ్బులకు అమ్ముడు పోయే నేపథ్యం ఉంటుంది. ఇక్కడ జేబీఎం టీవీ జేబీఎం దినపత్రిక స్పష్టంగా న్యాయ వ్యవస్థలో కొరవడిన సామాజిక న్యాయం అనేటువంటి ప్రధాన వార్త. ఇక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు సంబంధించిన సింబల్స్ చేసి ఇక్కడ గత ముఖ్యమంత్రి ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సంబంధించి ప్రశ్నించిన నేపథ్యం ఉంది. సామాజిక న్యాయము జరగకపోతే వాళ్ళు ఎట్లయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కంపల్సరీ చేయాలి. అడ్వకేట్ జనరల్ పోస్టులకు సంబంధించి సంబంధించిన పోస్టులో చాలామంది సీనియర్ అడ్వకేట్లు ఉన్నారు. వాళ్ళు నిజంగా అది ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్. ఎవరైనా అడ్వకేట్ జనరల్ తర్వాత జడ్జీలు అవుతారు, జడ్జీల తర్వాత సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు, ఇంకా మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించిన జడ్జీలు ఎన్నో రకాలుగా అవకాశం కల్పించబడుతుంది. వాళ్ళు ఆ స్థాయిలో కోరుకున్నటువంటి వ్యక్తులకి సముచిత స్థానం కల్పించకుండా సామాజిక న్యాయం అంటే ఎలా సాధ్యమవుతుంది? సామాజిక న్యాయం అంటే ఏ విధంగా అంటారు? సామాజిక న్యాయం అంటే అన్ని కులాలు మతాలకు సంబంధించి సామాజిక పరంగా జనాభా తామస ప్రకారంగా వాళ్ళు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేస్తూ దాన్ని సామాజిక న్యాయం అంటారు. సామాజిక న్యాయం అంటే కొన్ని వర్గాలే కాదు, కొన్ని కులాలే అభివృద్ధి చెందడం కాదు. సామాజిక న్యాయం అంటే సబ్బండ కులాలు సామాజికంగా న్యాయం జరగాలి, అప్పుడు మాత్రమే సామాజిక న్యాయం అంటారు తప్ప లేకపోతే ఈ విధంగా కొంతమందికే వర్తస్ పలికే విధంగా ఉంటే ఇక్కడ సామాజిక న్యాయం అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమైనా ప్రతి ఒక్కరు కూడా ఇది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండండి. ఇలా అడ్వకేట్లో కూడా అన్యాయం జరుగుతుంది. ఇలా అడ్వకేట్ జనరల్ పోస్టులో కూడా ఇలా కీలకంగా ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి వర్గం ఉందో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఇప్పటివరకు కూడా ఎస్సీ వాళ్ళకి ఇవ్వలేదు. గతంలో కూడా మనం చెప్పడం జరిగింది, మాదిగలకు సముచిత స్థానం కల్పించాలి, మంత్రుల పదవి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఇవ్వలేదు. ఏదైతే ఉన్నదో సామాజిక పరంగా కానీ అన్యాయం జరిగినప్పుడు ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా కొట్లాడేటువంటి ఏకైక టీవీ ఛానల్ జేబీఎం టీవీ ఛానల్ మాత్రమే. అందుకోసమే ఇక్కడ ఇంత స్పష్టంగా రాయడం న్యాయ వ్యవస్థలో కొరవడిన సామాజిక అనే పదే చెప్పడం కూడా జరుగుతుంది.